హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసే ఉంటారు కదా తమ్లైన్. సో ప్రభాస్ కల్కి రిలీజ్ అయ్యేది ఎప్పుడైనా. అండ్ ఇప్పుడు రీసెంట్ అయితే 7 years తర్వాత సలార్తో మంచి కంబ్యాక్ అయితే తీసుకున్నాడు ప్రభాస్ అన్న. సో అదే ఊపులో అయితే ఇప్పుడు మంచి మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్ని అండ్ అఫ్ కోర్స్ మంచి మంచి డైరెక్టర్ చేతిలో ఉంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా సలార్ సక్సెస్ అయిన తర్వాత అయితే మనకు నాగార్జున గారు ముంబైలోని ఒక ప్రాంతంలో ఐఐటి ముంబైలో ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వర్తించడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా రీసెంట్గా సలార్ ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు మనకు కల్కి యొక్క ట్రైలర్ రిలీజ్ చేయడానికి కొంచెం టాపిక్ నడుస్తుంది. అండ్ అదే రకంగా మనకు ఇప్పుడు కల్కి యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనం దీంట్లో కల్కిలో వచ్చేసి కల్కిలో మనకు టీజర్ అయితే చూసే ఉంటాడు. సో కల్కి గ్లిమ్స్ అయితే చూసే ఉన్నాం మనం. సో కల్కిలో ఒక సూపర్ మ్యాన్ రోల్ని అయితే ప్రభాస్ గారు చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ సిటీ, సో మనం మామూలుగా చూస్తుంటాం హాలీవుడ్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉంటుందో. సో అదే రకంగా ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఇండియన్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అనేది. సో మనము కల్కి యాడ్లో అయితే చూడబోతున్నాము. సో కల్కి మూవీ మనకు హాలీవుడ్ లెవెల్లో అయితే రాబోతుంది. సో మంచి షూటింగ్ కూడా బయట జరుగుతుంది కాబట్టి కల్కి ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మళ్ళీ ఒకటి కాబోతుంది. సో అందులో భాగంగా ఇప్పుడైతే సంక్రాంతికి ఇంకొక ప్రాజెక్ట్ నుంచి మనకైతే అనౌన్స్మెంట్ అయితే టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది మారుతి ఫిలిం నుంచి ప్రభాస్ గారిది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు మనకు 2024లో సంక్రాంతికి కల్కి అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. సో అప్పుడే కల్కి యొక్క ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సో మీకు వీడియో ఇలా నచ్చింది ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అదే రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ ద వెయిట్ ఈస్ ఓవర్ అనేసి మనకైతే తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సలార్ నుంచి మంచి కంబ్యాక్ అయితే వచ్చేసింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా అయితే బాక్స్ ఆఫీస్ని మింగుతాయో అది కూడా చూద్దాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.